భారతదేశం రెమిటెన్సెస్ అంటే ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తుల ద్వారానో ఇంకోటో ప్రపంచ దేశాల నుంచి వేరే వేరే దేశాల నుంచి మన దేశానికి వస్తున్నటువంటి రెమిటెన్సెస్ ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఈ రెమిటెన్సెస్ $129 బిలియన్ నమోదు చేసినట్టుగా ఒక రికార్డు గణాంకాలుగా తెలుస్తోంది. అండ్ ఇది పాకిస్తాన్ బంగ్లాదేశ్ రెండు దేశాల బడ్జెట్లను కలిపితే ఎంతనో అంతకంటే ఎక్కువ రెమిటెన్సెస్ వచ్చిన పరిస్థితి. సో ఈ రెమిటెన్సెస్ని నిజంగా మన భారతదేశపు ఆర్థిక పురోగతి గురించి మనం అనేక సార్లు గ్లోబల్ రౌండప్లో మాట్లాడుతూనే ఉన్నాము. బట్ ప్రపంచ దేశాల్లో స్థిరపడ్డటువంటి వ్యక్తులు వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ద్వారానో ఇంకొక రకంగానో మన దగ్గరకు వస్తున్నటువంటి రెమిటెన్స్ని ఎలాంటి పురోగతిగా మనం అభివర్ణించాలి అండ్ మిగతా దేశాల్లో ఎటువంటి పరిస్థితి, మన దేశంలో వస్తున్న ఈ నంబర్స్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే మనకు వాళ్ళ స్వదేశం నుంచి వేరే దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ మాతృభూమితోటి ఎలా కనెక్ట్ అయి ఉన్నారు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. కరెక్ట్. చాలామంది వాళ్ళ మాతృభూమి నుంచి వలస వెళ్ళి వేరే దేశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ మాతృభూమికి వాళ్ళు పంపిస్తారా లేదనే పెద్ద ప్రశ్న. వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే వాళ్ళ ఆస్తిపాస్తులు స్థిరాస్తులు చరాస్తులు అన్ని అక్కడే పెట్టుకుని మళ్ళీ వాళ్ళ దేశం గురించి వెనక తిరగకుండా చూసేటువంటి పరిస్థితులే ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. దానికి భిన్నంగా మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా మన దేశానికి పంపిస్తున్నారు. సరే, ఇక్కడ కుటుంబాలు ఉండి పనిచేస్తున్న వాళ్ళు, ఫర్ ఇన్స్టెన్స్ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం రాదు, వాళ్ళు పంపిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అలాగే మన సిలికాన్ వ్యాలీలో H1B వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి మనకు తెలుసు, ఎందుకంటే వాళ్ళ సిటిజన్షిప్ కాదు అది. కానీ అక్కడ పౌరులైనటువంటి వాళ్ళు కూడా, అమెరికన్ సిటిజన్స్ కూడా భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు మళ్ళీ మన దేశానికి రెమిటెన్సెస్ పంపిస్తారు. వాళ్ళ బంధువులు ఉంటారు ఇక్కడ, వాళ్ళ ఆస్తులు ఉంటాయి, ఏదో విషయాలు ఉంటాయి. ప్లస్ భారతదేశంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కొంచెం అక్కడ ఉన్నటువంటి రిస్క్ని డీరిస్క్ చేసుకుందాం అనుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా ఇది ఒక కీలకమైన అంశం. ఇంకొక అంశం దీంట్లో ఏముందంటే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ మనకు కొన్ని దేశాలు లేబర్ని పంపిస్తాయి. మనకు పాకిస్తాన్ కావచ్చు, లేదా మనకు బంగ్లాదేశ్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం నుంచి కూడా చాలామంది లేబర్ వెళ్తారు. కానీ క్వాలిటీ రిసోర్సెస్ని మనం పంపిస్తున్నాం. ఎందుకు? సుందర్ పిచాయ్ తీసుకుందాం, సత్యనారాయణలా తీసుకుందాం, ఇటువంటి వాళ్ళు సీఈఓలు అయ్యారు, అక్కడ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళు పంపించేది చాలా పెద్ద మోతాదుని పంపిస్తారు. ఐటీ రంగం అంతా లిటరల్గా మన వాళ్ళే డామినేట్ చేస్తున్నారు. కరెక్ట్. ఇలాగే మనకు ఇంకొన్ని అంశాల్లో కూడా, ఫర్ ఇన్స్టెన్స్ గల్ఫ్లో కూడా మేనేజరల్ పొజిషన్స్ ఉన్నారు, భారతీయులు ఉన్నారు, ఆఫ్రికాలో ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో మన వాళ్ళు ఒక కీలకమైనటువంటి పొజిషన్లో ఈరోజు రాగలిగారు మన వాళ్ళు. కాబట్టి క్వాలిటీ ఆఫ్ లేబర్, క్వాలిటీ అంటే మనకు ఏదో లో లెవెల్ వస్తే కనుక మీరు పంపించేది చాలా తక్కువ ఉంటుంది రెమిటెన్సెస్. హై ఎండ్ రెమిటెన్సెస్ మన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్. ప్రపంచంలోనే ఇది రికార్డ్. అండ్ ఇంకొకటి ఇది కూడా కలుపుకోవచ్చు. అప్పుడు యాక్చువల్లీ మనం గత కొన్ని ఎపిసోడ్స్ క్రితం అనుకుంటాను మనం డిస్కస్ చేసాం గ్లోబల్ రౌండప్లో కూడా, ఒక యూట్యూబ్కి వస్తున్నటువంటి 5,000 crores పైన భారతదేశంలో యూట్యూబ్ రెవెన్యూ నమోదవుతుంది అని చెప్పేసి యూట్యూబర్స్ తీసుకుంటున్నారని చెప్పేసి, అది జీడీపీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు గూగుల్ నుంచి కానివ్వండి, ఐటీ కంపెనీస్ నుంచి కానివ్వండి, పేమెంట్స్ లేదా మన దేశానికి వస్తున్నటువంటి రెమిటెన్సెస్ కిందకే వస్తాయి. ఈవెన్ గూగుల్ పేమెంట్స్ కూడా రెమిటెన్సెస్ కదా, అవి కూడా కలిపితేనా ఇది, లేకపోతే మోర్ ఆర్ లెస్ అంటే అవి కూడా అంటే 129 బిలియన్లో చాలా ఉంటాయి. చాలా అదే బిజినెస్ రిలేటెడ్ పక్కన పెట్టారు వాళ్ళు, రెమిటెన్సెస్ అని సపరేట్గా పెట్టారు. బిజినెస్ రిలేటెడ్ వేరే ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు గూగుల్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా, యాపిల్ ఇండియా, ఇవి చాలా ఉన్నాయి. వాళ్ళ కంపెనీలు ఇక్కడ పనిచేస్తుంటాయి. వాళ్ళు అక్కడి నుంచి పైసలు పంపిస్తూ ఉండొచ్చు. అది బిజినెస్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. బిజినెస్ రిలేటెడ్ వేరే. రెమిటెన్సెస్ అంటే ఇండివిజువల్ రెమిటెన్సెస్ అన్ని కూడాను $129 బిలియన్ ఈ సంవత్సరంలో వచ్చాయి మనకి. ఓకే. ఇది మనకు క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తాం. ఒక 4 సంవత్సరాల క్రితం మనం దీన్ని $100 బిలియన్ టచ్ చేసాం మనం. అప్పటి నుంచి కన్సిడరేషన్గా పెరుగుతుంది. ఇంతవరకు మనం తప్ప ఇంకే దేశం కూడా టచ్ కూడా చేయలేదు. $67 బిలియన్, $68 బిలియన్ మధ్యలో ఈ రెండు దేశాలు ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్. వాళ్ళిద్దరిని కలిపినంత మనకు రెమిటెన్సెస్ వస్తున్నాయి. మన తర్వాత రెండవ స్థానంలో ఉన్నది మెక్సికోకి $68 బిలియన్ వచ్చాయి. అంటే రమార మీద డబుల్ మనకు వస్తున్నాయి. తర్వాత లిస్ట్లో మనం చూసామంటే కనుక చైనా ఉంది, $48 బిలియన్. అంటే చైనీస్ సిటిజన్స్ అమెరికాలో చాలామంది ఉన్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కాలిఫోర్నియా, మనకు ఈ వెస్టర్న్ కోస్ట్లో ఎస్పెషలీ చైనీస్ చాలామంది ఉన్నారు అక్కడ. అలాగే టైవాన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. హాంకాంగ్ని సపరేట్, ఆఫ్ కోర్స్ చైనా కబ్జా చేసుకున్నాక నేను సపరేట్ దేశం కింద వాళ్ళు పరిగణిస్తారు. అంటే ఫర్ ఆల్ దీస్ రెమిటెన్సెస్ వరల్డ్ బ్యాంక్ వీళ్ళందరూ సపరేట్గా ట్రీట్ చేస్తాయి. ప్లస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చాలా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు. పాకిస్తాన్ కావచ్చు, మనకు ఆఫ్రికాలో కావచ్చు, వెనెజువేలా, లాటిన్ అమెరికా, యూరోప్ చాలా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు తక్కువేం లేరు.
షీ జిన్పింగ్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట మొత్తం వాళ్ళ ఎక్సెస్ లేబర్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పంపించాడు. అయినా కానీ వాళ్ళ రెమిటెన్సెస్ 48 బిలియన్ మాత్రమే. అంటే ఆ పైసలు ఏం చేస్తున్నారు వాళ్ళు? అక్కడ సంపాదించిన పైసలు చైనాకు పంపించట్లేదు, వాళ్ళు అక్కడే ఖర్చు పెట్టుకుంటున్నారు లేదా ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చైనా మీద వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి. మన దేశ ఆర్థిక వ్యవస్థ మీద, మన పొలిటికల్ సిస్టమ్ మీద, మన సంస్కృతి మీద వీళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మన వాళ్ళు. ఇది ఫండమెంటల్ డిఫరెన్స్ చూడాలి మనకి. పాకిస్తాన్లో $33 బిలియన్ వస్తాయి వాళ్ళకి. అదే వాళ్ళకు ఆధారం. అది కనుక తగ్గిపోయిందంటే ఇంకా వాళ్ళ దేశం కంప్లీట్గా దివాళా తీసి ఉండేది. ఈ $30 బిలియన్ వాళ్ళని కొద్దో గొప్ప ఆదుకుంటోంది. వాళ్ళ $33 బిలియన్ ఎక్కడ, మనకు ఆల్మోస్ట్ $130 బిలియన్ ఎక్కడ. కరెక్ట్. రమారమి $100 బిలియన్ వాళ్ళకంటే ఎక్కువ ఉంది మనకు వస్తున్నాయి రెమిటెన్సెస్. సో ఇది అక్కడ పరిస్థితి. సో వీళ్ళందరిలో కూడా చూస్తే కనుక దీంట్లో 2 ముఖ్యమైనవి చూడాలి. క్వాలిటీ లేబర్ ఎక్స్పోర్ట్ మనం చేయగలుగుతున్నాము. 2, అక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మూలాలను మర్చిపోవట్లేదు, మళ్ళీ మన దేశానికి పంపిస్తున్నారు. ఇది ఒక పాజిటివ్ కింద మనం చూడాలి. మోదీస్ కువైట్ విజిట్, ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. మనము 43 సంవత్సరాల్లో మన భారత ప్రధానులు ఎవరూ కూడా కువైట్లో అడుగు పెట్టలేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళారు అండ్ 4 MOUs మీద సంతకం చేశారు. డిఫెన్స్ కోఆపరేషన్, కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్స్, అదేవిధంగా కువైట్ మెంబర్షిప్ ఆఫ్ సోలార్ అలయన్స్, ఇట్లాంటి వాటికి సంతకాలు చేశారు. అండ్ కువైట్ విజిట్ని మనం ఒక పాజిటివ్ కోణంలో చూడాలని మీరు ఇందాక అన్నారు. యాక్చువల్లీ ఎందుకు ఇది అంత పాజిటివ్ అంశంగా ఎందుకు చూడాలి? అండ్ కువైట్ విజిట్ని మీరు ఎట్లా చూస్తారు? అవుట్కమ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చెప్తారు? అంటే మొట్టమొదటిది 43 సంవత్సరాల దాకా ఏ ప్రధాని వెళ్ళలేదు అనేది ఒక చాలా శోచనీయాంశం. అది ఎందుకు మనం కువైట్ లాంటి దేశానికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ మన డయాస్పోరా చాలా స్ట్రాంగ్ డయాస్పోరా ఉన్నది. ఈవెన్ మోదీ గారు కూడా 11వ సంవత్సరం వెళ్తున్నారు. ఆయన 10 ఏళ్ళు వెళ్ళలేదు, ఆయన ఇప్పుడు వెళ్తున్నారు. యూఏఈకి మధ్యలో చాలాసార్లు వెళ్ళారు ఆయన. అటువంటిది కువైట్కి వెళ్ళలేదు. కాబట్టి ఆయన 3వ టర్మ్లో ఎక్కడెక్కడ వెళ్ళలేదు అనే స్ట్రాటజీకి చూసుకొని వెళ్తున్నారు ఆయన. ఇప్పుడు కువైట్ అనేది ఎంత కీలకమో మనకు తెలుసు. ఫర్ ఇన్స్టెన్స్ పర్షియన్ గల్ఫ్ చివర ఉన్నది కువైట్. కువైట్ గుండా మనకు చాలా ట్రాన్సాక్షన్స్ అవుతాయి. కువైట్ నుంచి మనం సిరియా, తర్వాత అటు నుంచి లెబనాన్ యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ మార్పులు వస్తున్నాయి. మార్పులు వచ్చి స్టెబిలైజ్ అయిన తర్వాత మనకి ఇది చాలా కీలకంగా పోతుంది. తర్వాత మనకు ఆల్టర్నేట్ రూట్స్, ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ నుంచి మనం మిడిల్ ఈస్ట్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ కారిడోర్ ఏదైతే పెట్టుకుంటున్నామో దానికి ప్రత్యామ్నాయాలు కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ప్లస్ ఇరాక్ ఆయిల్ రావాలంటే బహుశా ఇరాక్ కంటే కూడా కువైట్ నుంచి ఎక్కువ తీసుకురావచ్చు. సో చాలా ఉన్నాయి మనకి. ఎనర్జీ సెక్యూరిటీ అన్నది కువైట్ మనకు చాలా కీలకం. సో అందుకని అక్కడున్న అన్ని దేశాలతోటి మనం ఒక విధమైనటువంటి రిలేషన్షిప్ పెట్టుకుంటున్నాం. మనం ఇరాన్ తోటి ఆల్రెడీ మనకు సత్సంబంధాలు ఉన్నాయి. సరే, సున్నీ ప్రపంచం, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, వీళ్ళందరితో కూడా మనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కువైట్ని అఫ్కోర్స్ సంబంధాలు బాగానే ఉన్నాయి, కానీ ఇంతవరకు వెళ్ళలేదు ఎవరు. ఈవెన్ చిన్న దేశమైన బహ్రెయిన్ కూడా మోదీ గారు వెళ్ళొచ్చారు, కానీ ఫస్ట్ టైం కువైట్కి వెళ్తున్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి జియో పాలిటిక్స్లో క్వైట్గా మనం అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాకిస్తాన్ ఎక్కడా లేదు. క్రమేపీ పాకిస్తాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ కంప్లీట్గా తుడిచికొట్టుకుపోయింది. మనము ఒక బ్రిడ్జ్ లాగా తయారయ్యాం. మనకు యుఎస్ కానీ యూరోప్ కానీ ఈ దేశాలు పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. వాళ్ళు కువైట్ని వీటిని అన్నిటి కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. మనం వీళ్ళు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకునే దిశగా మనం చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ సోలార్ అలయన్స్ గురించి మాట్లాడాం. క్రమేపీ ఇప్పుడు ఆయిల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. సోలార్ అలయన్స్ పెట్టుకోవడంతో ఒక విధమైన ఈక్వల్ పార్ట్నర్షిప్ పెట్టుకోబోతున్నాం వాళ్ళతో. ఓకే. సో ఎన్నో అంశాలలో మనకు కీలకంగా వాళ్ళ పార్ట్నర్షిప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అందుకని మోదీ గారు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2 రోజులు ఉండొచ్చారు అక్కడ. సో అఫ్కోర్స్ ఆయన వెళ్ళిన దగ్గర డయాస్పోరా ఎలాగూ ఉంటుంది. అంటే అక్కడ లోకల్ గవర్నమెంట్ కూడా మెసేజ్ ఇస్తున్నాం, వీళ్ళు మా వాళ్ళు, బాగా చూసుకోండి వీళ్ళని అని ఒక మెసేజ్ కూడా ఇవ్వడం. లేకపోతే వీళ్ళని బానిసలుగా చూసుకునేవాళ్ళు వాళ్ళు గతంలో. కరెక్ట్. సో ఎన్నో మల్టిపుల్ యాంగిల్స్లో మనం చేస్తున్నాము. బ్యాక్ అండ్ డిప్లొమసీ కూడా ఉంటుంది. క్రమేపీ వీళ్ళని అందరినీ కూడా ఇజ్రాయెల్ తర్వాత సున్నీ ప్రపంచాన్ని కలిపే దిశగా కూడా బ్యాక్ అండ్ డిప్లొమసీ నడుస్తుంది. అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఆపే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. సో ఇన్ని యాంగిల్స్ దాంట్లో ఉంటాయి. బయట చెప్పే ఎంఓయూలో ఒక ఎత్తు అయితే వెనకాల చైనా ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం కంటైన్ చేసే దిశగా మనం పనిచేస్తున్నాం. అందుకని ఇది ఒక చాలా పాజిటివ్ అంశంగా మనం తీసుకోవాలి. ఎస్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.